అందరికీ నమస్కారం. టీనేజ్ ఏజ్ మొదలైన పిల్లలకి ఋతుక్రమం ప్రారంభమవుతుంది. ఇది పీరియడ్స్ ఆగటానికి, మెనోపాజ్ స్టేజ్ రావడానికి 40-45 ఇట్లా ఉంటుంది సమయం. ఈ మధ్య వ్యవధిలో స్త్రీలందరికీ ప్రతి నెల 4-5 రోజులు మరి ఋతుక్రమంలో కాస్త బ్లీడింగ్ సమస్య అనేది ఉంటుంది. అలాంటి ఋతుక్రమ సమయాల్లో వీళ్ళ మానసిక స్థితి బాగోదు. బ్లీడింగ్ ప్రాబ్లం వల్ల కొంత కడుపు నొప్పి ఉంటుంది, ప్రేగుల్లో క్రాంప్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సమయాల్లో యోగా చేయటం మంచిదా, యోగా ఆపటం మంచిదా అనేది చాలామందిలో ఉండే సందేహం కూడా. మరి స్త్రీలు బ్లీడింగ్ ఎక్కువ అయ్యేటప్పుడు ఆ 4 days యోగ విద్యను మానేయటం మంచిది, పూర్తిగా మానేయటమే మంచిది. ఎవరికైతే బ్లీడింగ్ సరిగా అవ్వట్లేదో, నాకు అసలు నొప్పి లేదు, అసౌకర్యం లేదనుకుంటారో, పొట్ట మీద భారం పడకుండా తేలిగ్గా సులభంగా చేసుకునే కొన్ని ఆసనాలు, కొన్ని సులభమైన ప్రక్రియలు వారు అభ్యాసం చేయొచ్చు. కానీ ఆ సమయంలో పూర్తిగా మానేయటం మంచిది. ఎక్కువ బ్లీడింగ్ ఉన్నవారు అసలు దరిదాపుల జోలికి వెళ్లకుండా కంప్లీట్ మానేయాలి 4-5 days. కానీ స్త్రీలకి ఆ పీరియడ్స్ టైంలో మానసికంగా కాస్త హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి, చిరాకులు ఇట్లాంటివి. అలాంటప్పుడు ఆ మూడ్ స్వింగ్స్ని తగ్గించుకోవటానికి, మనసుని రిఫ్రెష్ చేసుకోవటానికి ఆసనాలు, ఇతర సూర్య నమస్కారాలు చేయొద్దు. కానీ ప్రాణాయామం మాత్రం తప్పనిసరిగా 3 సార్లు చేసుకోండి. పొట్ట ఖాళీగా ఉన్న ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆ టైంలో కనుక చేస్తే మీరు చాలా ఫ్రెష్గా, ఆ మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి, మీరు చాలా స్టేబుల్గా ఉంటారు, చాలా ఆ ఒత్తిడి భలే తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటారా, ప్రాణాయామం చేయటం ద్వారా ప్రేగుల మీద, యూట్రస్ మీద భారం పడదు, ఆ క్రాంప్స్ లాంటివి నొప్పి ఎక్కువ ఉండదు. కానీ ప్రాణాయామం చేసినప్పుడు కొన్ని హ్యాపీ హార్మోన్స్, ఎండార్ఫిన్స్ లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతాయి. మీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్, ఎడ్రినల్ లాంటివి తగ్గుతాయి. అంచేత పెయిన్స్ కూడా మీకు తగ్గటానికి, ఈ మనసుని రిఫ్రెష్ చేసుకోవటానికి 15 గంట ప్రాణాయామం చేస్తే మీకు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట. అందుకని ఆసనాలు, సూర్య నమస్కారాలు మానేసి ఇలాంటివి చేసుకోండి అని పీరియడ్ సమయంలో ఉండే స్త్రీలందరికీ విజ్ఞప్తి. నమస్కారం.